వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క, సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19-14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ? ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్స్. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు?